క్రీస్తును ఆరాధించడం. వినుట వలన ఏం కలుగుతుందట? విశ్వాసము కలుగుతుంది. కానీ ప్రతి విషయము వినడం కరెక్ట్ కాదు. దేన్ని ఆరాధించాలి, దేన్ని వినాలి, దాని ద్వారా ఏంది పొందుకోవాలనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అబ్రహాము యొక్క దినములలో దేవుడుకు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? మొట్టమొదటిగా అబ్రహాముతో చెప్పండి, చాలా అందరికీ తెలుసు ఆ విషయాన్ని. దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు అనేక సంవత్సరాల తర్వాత. ఏంటది? సంతానాన్ని ఇస్తాను అని. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము ఎన్ని సంవత్సరాలు కలిగినటువంటి వాడు? 80, 90. ఎన్ని సంవత్సరాలు కలిగినప్పటికీ కూడా దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని ఏదో ఒక దినమున నన్ను ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఒక దినం వచ్చింది. ఆదికాండం 17వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఏంటంటే దేవుడు సారాతో ఒక నిబంధన చేశాడు. ఒకసారి ఆదికాండము 17వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూడండి. దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీవు దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. సంవత్సరాలు గడిచిపోయింది. ఏమైంది? అది నెరవేరు. ఇక చివరికి ఏదైనా కానీ కాంప్రమైజేషన్ అంటారు కదా, సరిపెట్టుకోవడం తెలుసు కదా అందరికీ. సరిపెట్టుకోవడం అంటే అడ్జస్ట్మెంట్ తెలుసు కదా. మంచి డ్రెస్ బాగుంది, పైన సరిగా లేదనుకోండి, ఏదో ఒకటి కలర్ మ్యాచ్ అయితే చాలా సీరియస్గా చూసిన భయం వేస్తుంది. నా మాటలు మీకు